హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు 'వంట చేయగలవా ఓ నరహరి'. రచయిత అరుణ్ కుమార్ ఆలూరి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాము. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. అలాంటిది ఒకే ఒక అబద్ధం ఆడి పెళ్లి కుదిరిస్తే ఇలా చిరుబుర్లాడతావేంట్రా పిచ్చి సన్నాసి అని తెగ మదన పడిపోయింది కాముడి బామ్మ. ముద్దుల మనవడు ఇంటికి ఇంకా రాకపోయేసరికి టీవీలో ధారావాహిక చూస్తూ అందులోని ఒక్కో నటుడి హాహాభావాల్ని అన్ని కోణాల్లోంచి తిప్పి చూపిస్తూ ఉన్న గ్యాప్లో గతాన్ని గుర్తు చేసుకోసాగింది. దాదాపు 30 ఏళ్ల క్రితం అంటే కాముడు బుడిబుడి నడకలు వేస్తున్న సమయంలో కాముడి తండ్రి అంటే బామ్మ ఏకైక సంతానం అతనికే తెలియని దేశ ద్రవ్యోల్బణం గురించి, భాగ్యనగరంలో తను తన భార్య ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తేనే తప్ప బతికి బట్టకట్టలేని దౌర్భాగ్యం గురించి తన తల్లికి తల్లడిల్లిపోయేలా చెప్పి చివరాఖరున కాముడిని నువ్వే పెంచాలమ్మా అంటూ కాళ్ళ మీద పడ్డాడు. అదంతా వ్యవసాయం చేయించటానికి ఒళ్ళొంగక ఆడుతున్న నాటకమని తెలిసినా 30 ఎకరాల బంగారం లాంటి భూమిని వదిలేసి వాళ్లతో పాటు పట్నం ఎలాగో వెళ్ళలేని బామ్మ కనీసం మనవడితోనైనా కాలక్షేపం అవుతుందని సరే అంది. కాముడికి 10 ఏళ్ళు నిండే వయసులో అతని అమ్మా నాన్న చేయకూడని ప్రయత్నాలన్నీ చేసి అమెరికాకి వీసా తెచ్చుకున్నారు. కాముడిని తీసుకెళ్దామని ఇంటికి వస్తే కాముడు వాళ్ళని ఎగాదిగా చూసి నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ నా బామ్మే, నేను వదిలి ఎక్కడికి రాను అని వాళ్ల మొహాల మీదే తెగేసి చెప్పేశాడు. దాంతో చీకేసిన మామిడి టెంకలా మారిపోయిన మొహాలతో అమెరికా వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాముడి అమ్మా నాన్న అప్పుడు ఇప్పుడు అని రావటానికి ప్రయత్నించారు. కానీ డాలర్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండటం, పైగా విమాన ఖర్చులతో పాటు సెలవులు పెట్టి వస్తే గంటకిన్ని డాలర్లు వెనకేసే అవకాశం ఇండియాలో లేకపోవటం వల్ల రాలేకపోయారు. అక్కడ పెంచడానికి బామ్మ లేదు కాబట్టి మరో బిడ్డని కనే సాహసం కూడా చేయలేదు. కాముడు అక్కడికి వెళ్ళలేదు. అయితే అతనికి వయసు పెరుగుతున్న కొద్దీ డాలర్ మార్పిడి రేటు తెలిసొచ్చి అమ్మా నాన్నలను గుర్తించి వారికి వారి హోదానిచ్చి అప్పుడప్పుడు ఫోన్లో మాత్రం మాట్లాడేవాడు. ఏదో ఒకటి చదవాలి కాబట్టి ఇంజనీర్ కూడా 6 ఏళ్లలోనే శ్రద్ధగా పాసై షబాష్ అనిపించుకుని చదువుకి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఈలోపు ఖాళీగా ఉండకుండా అమ్మా నాన్న పంపిన డాలర్లు, పంటల మీద వచ్చిన రూపాయలు అన్నీ పోగు చేసి 30 ఎకరాలను 80 ఎకరాలు చేశాడు. రాష్ట్రం విడిపోవడంతో డిమాండ్ పెరగటము, రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు దొరక్క ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచటం వల్ల ఆ భూమి విలువ 100 కోట్లయింది. కానీ ఒకటే కష్టం వచ్చింది. 100 కోట్ల ఆసామికి కళ్యాణ గడియలు మాత్రం ఇంకా రాలేదు. అమెరికాలో ఉన్న అమ్మా నాన్న లక్షలు తగలేసి మ్యారేజ్ బ్యూరోలో ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని కాముడికి ఫార్వర్డ్ చేసిన పెంటమొహాలు అంటూ డిలీట్ చేశాడు. దాంతో కొడుక్కి ఇంకా పెళ్ళవుతుందో లేదో అన్న బెంగతో తక్కువ గంటలు పనిచేసి తక్కువ డాలర్లు సంపాదించసాగారు కాముడి పేరెంట్స్. నా మనవడికి ఏం తక్కువ, పెంచి పెద్ద చేశాను, లక్షణమైన సంబంధం చూసి పెళ్లి చేయలేనా, చేసి చూపిస్తాను అని వీడియో కాల్లో తన కొడుకు కోడలికి శపథం చేసింది బామ్మ. అది ఎంత పెద్ద తప్పో తర్వాత తెలిసొచ్చింది. సంబంధాలు వెతుకుతున్న క్రమంలో బామ్మకి ముందుగా తెలిసొచ్చిన విషయం ఏమిటంటే ఆడవారి జనాభా చాలా తక్కువగా ఉందని, తమ సామాజిక వర్గంలో అమ్మాయిలు ఇంకా తక్కువని, అందులో డిగ్రీ వరకు చదువుకున్నవారు ఇంకొంచెం తక్కువని. పేదింటి పిల్లనే చేసుకోవచ్చు కదా అనుకుంది. కానీ 100 కోట్ల ఆస్తిని చూసుకోవాలంటే కనీసం 10 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న పిల్లైనా అయి ఉండాలి కదా అని కొందరు సలహా ఇవ్వటంతో ఆ విషయం చెక్ లిస్ట్లో పెట్టింది. బామ్మర్ది లేకపోతే అత్తవారింటికి వెళ్ళినప్పుడు కనీస మర్యాదలు కూడా దక్కవని స్నేహితులు హితబోధ చేస్తే దాన్ని చేర్పించాడు కాముడు. ఇక జాతకాలు కూడా కలవాలి కాబట్టి అన్ని వడపోతల తర్వాత ఆ జిల్లాల్లో ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు. దాంతో కొంచెం సడలింపులు ఇవ్వాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. బావమరిది అంత ముఖ్యమా కాముడు? ఆలోచించు. పెళ్ళైన ఏడాదికి అత్తారింటికి మహా అయితే ఓ 4-5 సార్లు వెళ్తావు. తర్వాత 2-3 సార్లు కంటే ఎక్కువ వెళ్ళవు కదా. బామ్మరిది ఉంటే మందు అరేంజ్ చేస్తాడు, లేకపోతే నువ్వే వెంట తీసుకెళ్ళు. కడుపులో పట్టం ముఖ్యం కానీ గ్లాస్ ఎవరు పోస్తే ఏంటి చెప్పు. వాళ్ళెవరో కొత్తలుడికి 100 రకాల పదార్థాలతో భోజనం పెట్టారని నువ్వు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు. అలాంటివి ఎవ్వరూ పెట్టరు. పెట్టినా సోషల్ మీడియాలో ప్రచారం కోసం తప్ప ప్రేమ పాడు ఏమీ ఉండవు.
ఎందుకంటున్నానంటే, అంత ప్రేమున్న వాళ్ళైతే స్వయంగా వండి పెట్టాలి కానీ, బయట నుంచి తెప్పిస్తారా చెప్పు? అవన్నీ తిన్నాం ఆ సంక్రాంతి అల్లుడు ఆ తర్వాత ఉగాది వరకు హాస్పిటల్‌లో చుట్టూ తిరిగి, అంతకు 100 రెట్లు ఖర్చు పెట్టి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి కొనుక్కున్నాడు. ఆ విషయం మాత్రం బయటికి రాదు. అంత కావాలంటే వైజాగ్ వెళ్ళి బఫే భోజనం చేసొచ్చేయి అని కజిన్ అనటంతో చెక్ లిస్ట్ నుంచి బామ్మర్దిని తీసేయించాడు. మనకి 100 కోట్ల ఆస్తి బ్యాంకులో డబ్బు రూపంలో లేదు, భూమి రూపంలో ఉంది. ఒకవేళ అనుకోకుండా ఆ భూమి ఏ ముప్పు ప్రాంతం కిందకో రాత్రికి రాత్రే మారిందనుకో, 10 కోట్లు కూడా ప్రభుత్వం నుంచి రాదు. కాదు, ఏ రాజకీయ నాయకుడు కన్ను పడింది అనుకో, ఆ 10 కోట్లు కూడా దక్కవు. ఈ లెక్కన మనకు 10 కోట్లున్న సంబంధం ఎందుకు? కులము మతము మనకేమన్నా కూడు పెడతాయా? తెలివిమంతురాలైన అమ్మాయి దొరికితే చాలు, సంవత్సరంలో అన్నీ నేర్చుకోదు అని ఇంకో కజిన్ కూడా శుతిమెత్తగా మందలించడంతో వాటిని కూడా చెక్ లిస్ట్లోంచి తీసేయొచ్చాడు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాల వాళ్ళకు కూడా సంబంధాలు వెతకమని అందరికీ చెప్పాడు. ఈలోపు కాముడికి 30 ఏళ్ళు నిండిన పండగ వచ్చింది. నిజానికైతే గ్రాండ్గా స్నేహితులకు పార్టీ ఇవ్వాలి కానీ, అలా చేస్తే తనకు 30 పడిన విషయం అందరికీ తెలిసిపోతుందని పార్టీ ఇవ్వకుండా తన వయసు 29 దగ్గరే ఆపేశాడు. ఒకప్పుడు అమ్మాయిలు గౌనులోంచి లంగావణిలోకి మారేటప్పుడు ఫంక్షన్లు చేసేవారు, వాళ్ళు పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పటానికి. ఇప్పుడేమో అబ్బాయిలు ఇలా వయసు దాచేసుకుంటున్నారు. కలికాలం అంటే ఇదేనేమో అని కాముడి బామ్మ తెగ బాధపడిపోయింది. చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా పుట్టినరోజును జరుపుకుంటూ పిల్లాడు మొట్టమొదటిసారిగా కేక్ కోయకపోయేసరికి ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా పాయసం చేసి పెట్టి బర్త్డే సంబరాల్ని మమ అనిపించింది. అందరూ తలా ఒక చేత్తో ఫోనులు చేసి వెతగ్గా చుట్టుపక్కల 4 జిల్లాల్లో కలిపి 10 సంబంధాలు దొరికాయి. వారానికి ఒక పెళ్లి చూపులకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ముహూర్తం చూసుకొని మొదటి పెళ్లి చూపులకి వెళ్ళారు. అమ్మాయి అందం చూసి ఇది ఖాయమైపోతే ఎంత బాగుండు అని మనసులోనే దేవుళ్ళకి మొక్కుకుంది బామ్మ. కాముడు సైలెంట్ అయిపోయాడు. అంటే మనసులోనే సిగ్గు రంకెలేస్తున్నాడనమాట. అంత అందమైన అమ్మాయి అన్నాక ఈ రోజుల్లో ఆమెకు యూట్యూబ్ ఛానల్ ఉండడం సహజం కదా. దాంతో ఆ అమ్మాయి తన మొదటి పెళ్లి చూపులు పెళ్లి కొడుకు వాళ్ళకి తెలియకుండా తన ఛానల్లో లైవ్ పెట్టింది. తన స్నేహితురాలకు కెమెరా ఇచ్చి పెళ్లి కొడుకును దొంగచాటుగా చూపించమంది. వాళ్ళు కూడా తెగ ఉత్సాహంతో ఫీల్ అయ్యి అలాగే చేశారు. దగ్గరగా వెళ్ళి ఇంకా బాగా చూపించమని సబ్స్క్రైబర్లు కామెంట్ కోరటంతో తన మునుపటి లైవ్ కన్నా ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తుండటంతో ఆ అమ్మాయి సంతోషం తట్టుకోలేకపోయింది. కాసేపటికి కాముడిని పెళ్లి కూతుర్ని మాట్లాడుకోవడానికి డాబా మీదకి పంపించారు. అప్పుడు పెళ్లి కొడుకుని లైవ్లో అందరికీ దగ్గరగా చూపించింది. అప్పుడు మొదలైంది అసలు సమస్య. పెద్ద కలర్ కాదని ఒకడు, అబ్బే హైట్ లేడని ఇంకొకడు, డబ్బు కోసం వాడిని చేసుకోద్దు చెల్లమ్మ అని మరొకడు, పోయి పొలం దున్నుకునేవాడిని చేసుకుంటావా అని ఇంకొకడు కామెంట్లు పెట్టారు. ఇది ఇలా ఉండగా కాముడు ఊర్ ఆఫ్ కామేశ్వరం, ఇందాక ఇచ్చిన టీ బాగుంది, మీరే చేశారా అని అడగకూడని ప్రశ్న ఒకటే అడిగాడు. దాంతో పెళ్లి కూతురు షాక్ అయింది. ఆమె ఫాలోవర్స్ హట్ అయ్యారు. ఆడదంటే టీలు చేసించే వెండింగ్ మెషిన్ అనుకున్నావా అని ఒకడు, ఇప్పుడే ఇంత మాట అన్నాడంటే రేపొద్దున పెళ్ళయ్యాక వంటింట్లో కట్టిపడేసి పిండి రుబ్బిస్తాడేమో అని ఇంకొకడు వరుస పెట్టి కామెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లోకం ఇంత అడ్వాన్స్గా ఉండి ఆలోచిస్తుంటే ఇతనేంటి ఇంత మూర్ఖంగా ఉన్నాడు అని కుమిలిపోయి, నేను హిందీ సినిమా డీడీఎల్ హీరోయిన్ కాజల్ని ఆదర్శంగా తీసుకున్నాను. జీవితంలో వంట చేయను, అసలు వంటింట్లోకే వెళ్ళను, నన్ను వంట మనిషిని చేయాలనుకున్న నిన్ను నేను రిజెక్ట్ చేస్తున్నాను అనేసి పెళ్లి కూతురు వెళ్ళిపోయింది. ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందో ఇంటికి వచ్చాక కూడా కాముడికి అర్థం కాలేదు. ఫాలోవర్స్ ముందు వీరవనితగా పేరు తెచ్చుకునేందుకు అంత సాహసం చేసి ఉంటుందని నేటి తరం అమ్మాయిల్ని చూస్తున్న కజిన్స్ ఒక అంచనాకి వచ్చారు. రెండో పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఈమెకి యూట్యూబ్ ఛానల్ లేదు కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుందంట. కాబట్టి పెళ్లిలో ఒక 100 రీల్స్ చేయడానికి స్క్రిప్ట్లు కూడా రెడీ చేసుకుంది. అలాగే తన స్నేహితులు మండపంలో ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున స్లాట్లు అమ్మి మరీ పర్మిషన్స్ కూడా ఇచ్చిందట. అంతేకాకుండా పెళ్ళయ్యాక తను రీల్స్ చేసుకోవడానికి ఎవరు అభ్యంతరం చెప్పకూడదని, దాంతోపాటు కాముడు కూడా రోజు 2 గంటల సమయం కేటాయించి తనతో పాటు రీల్స్లో నటించాలని కండిషన్లు పెట్టింది. అందులో
రొమాంటిక్ రీల్స్కి వ్యూస్ ఎక్కువ, కాబట్టి అలాంటివి కూడా చేయాల్సి వస్తుందని, వాటిని చూసి సహజంగా స్నేహితులు బంధువులు అవాక్ అవుతారు కాబట్టి వాళ్ళని నువ్వే ఎలాగైనా మేనేజ్ చేయాలని కూడా చెవిలో చెప్పింది. దాంతో వెళ్ళిన దారిని తిన్నగా ఇంటికి వచ్చేశారు. మరో పెళ్లి చూపుల్లో అమ్మాయిని కాలు కింద పెట్టనీయకుండా గారాబంగా పెంచాం. ఏ పని చేయదు, పని మనుషుని పెట్టి అన్నీ మీరే చేయించుకోవాలని. ఇంకో దాంట్లో అమ్మాయికి పిల్లల్ని కనటం పెంచడం అస్సలు ఇష్టం లేదు. సరోగసి వేరే అద్దె గర్భం ద్వారా అయితేనే ఈ సంబంధం ఖాయం చేసుకుందామని. మరో దాంట్లో పెళ్లికి ముందే మా అమ్మాయి పేరు మీద 25 ఎకరాలు రాసిస్తేనే ఒప్పుకుంటామని పెళ్లికి ముందే లెక్క పెట్టలేనన్ని చుక్కలు చూపించారు. ఇలా 9 సంబంధాల్లో ఒక్కటి కూడా బామ్మకి కానీ కాముడికి కానీ నచ్చలేదు. దాంతో కాముడికి కళ్యాణయోగం లేదా అని బామ్మకి దిగులు పట్టుకుంది. ఎలాగోలా 10వ సంబంధం ఖాయం చేయాలనుకుంది. యథాలాపంగా 10వ సంబంధం చూడటానికి వెళ్ళారు. ఈ అమ్మాయికి కనీసం ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదని తెలిసి సంతోషించారు. 9 సంబంధాల్లో పెట్టిన కండిషన్స్ ఏవి కూడా ఇక్కడ పెట్టకపోవడంతో బామ్మ మనసు కుదుట పడింది. అయితే అమ్మాయి తల్లి ఒక విషయం చెప్పి బాంబు పేల్చింది. అమ్మాయికి వంట రాదు, ఆ వాసనలు అస్సలు పడవు, అలా అని బయట ఫుడ్ కూడా తినదు. పని వాళ్లతో వంట చేయించడానికి వ్యతిరేకం. వాళ్ళు మారినప్పుడల్లా టేస్ట్ మారితే అడ్జస్ట్ అవ్వడం కష్టం. ఇంట్లో వాళ్లే వంట చేసి పెడతామని హామీ ఇస్తే ఈ సంబంధం ఓకే చేసుకుందాం. వంట విషయం పక్కన పెడితే మిగతా అన్ని పనులు తనే చేస్తుంది. వ్యవసాయం చేయించడంలో కూడా దిట్ట. వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు అని రిపోర్ట్స్ చూపించేసరికి పుష్టిగా ఉన్న అమ్మాయిని చూసి బామ్మ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా కాముడికి వంట చేయటం అంటే ఎంతో సరదా, నాకన్నా బాగా వంట చేస్తాడు తెలుసా, 100 మందికి వండి పెడితే సత్తా ఉంది అని చెప్పేసింది. పుట్టి బుద్ధి ఎరిగిన నాటి నుంచి పొయ్యి కూడా ముట్టుకోనేయకుండా పెంచిన బామ్మనే ఇంత పెద్ద అబద్ధం ఆడింది అని కాముడు నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోతుండగానే సంబంధం ఖాయం చేసింది. ఇంటికొచ్చాక బామ్మ మీద గయ్యమన్నాడు కాముడు. నేను వంట చేయడం ఏంటి బామ్మ, కనీసం అన్నం కూడా వండడం రాదు, నేను వంట చేయను కాక చెయ్యను అని తెగేసి చెప్పి మామిడి తోటలోకి వెళ్ళిపోయాడు. సీరియల్స్లోని గ్యాప్లో గతంను గుర్తు చేసుకున్న బామ్మ మనవడి కోసం ఎదురు చూడసాగింది. కాసేపటికి కందగడ్డలా మారిన మొహంతో ఇంటికొచ్చిన కాముడు తన బంధుగణంలో ఇంకా పెళ్లి కాని ప్రసాదులు ఎంతమంది ఉన్నారో ఆరా తీసి చెప్పింది. గూగుల్లో చివరికి ChatGPTలో వెతికినా కూడా దొరకని ఈ డేటాకి కాముడు నోరు తెరిచాడు. ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడమే గగనం అయిపోయింది. దాంతో డిమాండ్ పెరిగిపోయి వింత వింత కండిషన్లు పెడుతున్నారు. ఈ పిల్ల ఎంత లక్షణంగా ఉందో చూసావు కదా, ఒకే ఒక చిన్న కండిషన్ పెట్టింది. అది తన వల్ల కాని పని కాబట్టి ఈ రోజుల్లో ఆడ మగ తేడా లేకుండా అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేసే వాళ్ళైతే ఒక్కొక్కళ్ళు ఒక్కో పూట వంట చేసుకుంటున్నారు. అంతెందుకు, అమెరికాలో మీ అమ్మా నాన్న రోజుకొకరు చప్పున వంతులు వేసుకుని మరీ వండుకు తింటున్నారు. నువ్వు ఈ ఒక్క వంట నేర్చుకుంటే నీ జీవితం గాడిన పడుతుంది ఆయన, ఆలోచించు అని చుబుకం పట్టుకుని బతిమలాడింది. బామ్మ బతిమాలిందని కాదు కానీ ఇందాక తోటకి వెళ్ళినప్పుడు పుల్లటి మామిడికే కొరకగా నోటితో పాటు కాముడికి మెదడులోనూ నీళ్లూరాయి. దాంతో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి సర్వే చేస్తే పెళ్లి విషయంలో ఇప్పుడు అబ్బాయిలదే కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి అని, లేకపోతే జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుందని ముక్తకంఠంతో చావు కబురు చల్లగా చెప్పారు. ఆ ముక్తకంఠంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన తన కజిన్స్, వారి స్నేహితులు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, చదివి ఉన్నవారు లేనివారు, ఆస్తి ఉన్నవారు లేనివారు, ఒక్క ముక్కలో చెప్పాలంటే కొత్తగా పెళ్ళైన సమస్త మగజీవి ఉంది. అప్పుడు కాముడు బుర్రలో చిల్ల ఆలోచన మొలకెత్తింది. నిజంగా బ్రహ్మచారిలాగా బతకాల్సి వస్తే తనకు ఇతరులు చేసిన వంటలు నచ్చవు. బామ్మ మరో 10-20 ఏళ్ళ తర్వాతైనా పండురాలకు తప్పదు. అప్పుడైనా తన తిండి తను వండుకోవాల్సిందే కదా. అదేదో ఇప్పటి నుంచే మొదలు పెడితే హాయిగా పెళ్ళి కూడా అవుతుంది కదా అనుకున్నాడు. సరే బామ్మ, నీ ఇష్టం అనేసి బామ్మ కాళ్ళకి దండం పెట్టి యూట్యూబ్లో వంటలు చేసే వీడియోలు వెతుకుతూ కిచెన్లోకి అడుగుపెట్టాడు. మొదటి పాఠంగా అన్నం టమాటా కూర చేసి వీడియో కూడా తీసి కాబోయే శ్రీమతికి పంపాడు. దాంతో అక్కడ అమ్మాయికి ఇక్కడ బామ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.